నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కానీ అక్కడ పరిపాలన కానీ సులభతరం చేశారు. ఏమనంటే ఇప్పుడు రంజాన్, ఉగాది పండగల సందర్భంగా అక్కడ వరుస కానుకలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. ఏమిటంటే ఈ పండగ వచ్చింది అనే కారణంగా కూటమి ప్రభుత్వము రంజాన్, ఉగాది ఉంచుకొని ప్రజలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అదేమిటంటే చూసుకుంటే పండగ వచ్చింది, నేడు రేపు వరుస కానుకలు, నేటి నుంచి దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు, నేడు పోలవరం నిర్వాహితులకు 250 కోట్లు, 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్. అట్లా అన్నీ కూడా చూడండి. దివ్యాంగులకు ఇంతకుముందు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా చాలా కొంతమందికి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దివ్యాంగులకు ఇంచుమించు చాలా వరకు అందరికి కూడా ఉచిత ప్రయాణానికి అవకాశాలు ఇచ్చింది. అట్లే పోలవరం నిర్వాహితులకు 250 కోట్లు. అట్లే ఇది మన ముస్లిమ్స్ వాళ్ళకు కూడా వేతనం 24 గంటల్లో జమ చేసేశారు. అటు ఉగాది, ఇటు రంజాన్, 2 పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పలు కానుకలు కూడా అందిస్తుంది. దివ్యాంగ శక్తి పథకం బుధవారం నుంచి అమల్లోకి రానున్నది. ఇంకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇంకా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము జాబ్ క్యాలెండర్ విడుదలకు కూడా రంగం సిద్ధమైంది. 10,000 పైగా పోస్టులతో గురువారం దీన్ని విడుదల చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగుల వరకు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు అందించిన నిర్వాహితులకు బుధవారం 250 కోట్లు పరిహారం చెల్లించనున్నారు. కూటమి సర్కార్ వచ్చాక దీపావళి, సంక్రాంతి పండగలకు ముందు 2 విడతల్లో నిర్వాహితులకు 1980 కోట్లు అందించారు. ఇప్పుడు ఇది ఉగాది కానుక. అలాగే ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకు ఇమాములకు, మౌజన్లకు సోమవారం ముఖ్యమంత్రి విడుదల చేసిన వేతనం మొత్తం 45 కోట్లు 20 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అయినాయి. దీనిపై సీఎంకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, డెవలప్మెంటు, సంక్షేమం అన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. అట్టే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, అది కూడా చేస్తున్నది. ఈ పోలవరం నిర్వాహితులకు అయితే ఉగాది కానుకగా 250 కోట్లు జమ చేశారు. ఇంకా జాబ్ క్యాలెండర్ 10,000 పైగా పోస్టులతో విడుదలకు సిద్ధంగా ఉంది. డిఎస్సి, జూనియర్ లెక్చరర్లకు కలిపి 3,000, యూనివర్సిటీలో 1,500 అధ్యాపక పోస్టులు, గ్రూప్ 1, 2లో దాదాపు 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాల పైన ప్రకటన, 2,600 టీచర్ పోస్టులు. చూడండి, ఇవన్నీ కూడా 10,000కు పైగా పోస్టులతో విడుదలకు జాబ్గా రెడీగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ఓ పక్కు, సంక్షేమం 2 కూడా సమతూకంతో చూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన. ఎందుకంటే 4 తడవలు సీఎంగా పనిచేస్తున్నాడంటే ఇంత అంతా కాదు. కాబట్టి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏది చెప్పబోయేళ్ళు కాదు, కానీ ఇప్పుడు అమరావతి అని గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. అట్లాగే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం. ఎందుకంటే 40% వైకల్యపు దాటిన వారికి వర్తింపు, వారి సహాయకులకు ఛార్జీల్లో 50% రాయితీ, దివ్యాంగులకు 40% వైకల్యం దాటిన అందరికీ వర్తిస్తుంది. అట్లే వారి సహాయం కోసం వచ్చే వాళ్ళలో కూడా 50% వాళ్ళకు ఛార్జీ ఉంటుంది. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చూసుకుంటే ముస్లిమ్స్ వాళ్ళలో ఉండే వాళ్ళకి కూడా గౌరవ వేతనాలు అవి కూడా తీసుకుపోతున్నారు. ఎందుకంటే దివ్యాంగులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఈ పథకాన్ని ఆరంభిస్తారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి బృందం ఉండవల్లి వరకు బస్సుల్లో ప్రయాణించనున్నది. చూడండి,
చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అభివృద్ధి ముఖ్యం చూస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిని చూడండి, డెవలప్మెంట్ని చూడండి, అంతే తప్ప మాయమాటలు నమ్మకండి అనేది కూడా చెప్తున్నారు. ఏమరంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉగాది, రంజాన్ సోదరులకు కూడా గౌరవ వేతనం కింద ఇమీడియట్లీ 45 కోట్లు 20 గంటల్లోనే జమ చేసేశారు. ఇంకా అలాగే జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో, అలాగే దాంట్లో 2,600 టీచర్ పోస్టులు, డిఎస్సి జూనియర్ లెక్చర్లు కలిపి 3,000 పోస్టులు అంట. యూనివర్సిటీల్లో 1,500 అధ్యాపక పోస్టులు, గ్రూప్ 1 గ్రూప్ 2లో దాదాపు 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలు పైగా ప్రకటనిస్తున్నారు. ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంతో పాటు ఆయా శాఖలు వేగంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. న్యాయ వివాదాలు తలెత్తితేనే నోటిఫికేషన్ పూర్తిగా సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఇంకా అన్ని దివ్యాంగులకు అయితే ఇంకా 21 వర్గాలకు పథకం వర్తింపు. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాలు దివ్యాంగులు మాత్రమే ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండేది. ఇంకపై దీన్ని 21 వర్గాల దివ్యాంగులకు ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పిస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఒక రకంగా దివ్యాంగులైనా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. అట్లే పోలవరం కావచ్చు, జాబ్ క్యాలెండర్లు కావచ్చు, ఉగాది కావచ్చు, అన్ని విధాలా కూడా ప్రజలకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఏమరంటే డెవలప్మెంట్ లక్ష్యంగా పోలవరం కావచ్చు, ప్రాజెక్టులను ఓ పక్క, సంక్షేమాన్ని ఓ పక్క, అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దూసుకుపోతున్నది. మనం 5 ఏళ్ల పాలనలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉండేది, ఇప్పుడు పాలన ఎలా ఉండేది అనేది కూడా మనం ఒకసారి ఏరేజ్ చేసుకుంటే మనం ప్రజల్లో కూడా అప్పుడే కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది. గ్రామాల్లో రోడ్ల సౌకర్యాలు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అలా అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇంతకుముందు మనకు రాజధాని అంటూ లేకుండా పోయేది, కానీ ఇప్పుడు రాజధాని అంటూ ఒకటి ఉండాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అమరావతి అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ బుద్ధ అమరావతిలో అన్ని పనులు కూడా చకచకా నడుస్తున్నాయి. లోకేష్ బాబు గారు కూడా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీ వ్యవస్థను మార్పులు చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసి గిరిజనులకు కూడా రోడ్డు సౌకర్యాలు కల్పించి వాళ్ళను కూడా పెద్ద పెద్ద నగరాలకు అనుసంధానం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అభివృద్ధి చెందాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, నాకు సెంట్రల్లో ఏదో ఉప ప్రధాని ఇస్తాము అని అన్నారు. ఉప ప్రధాని నాకొద్దు, ఏ పదవులు నాకొద్దు, నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిలబడిన వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మనం చూసుకుంటా పోతే పంటకు వచ్చిన వేళ వరుస కానుకలు కూడా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వము ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.